ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ నేను తెప్పించినవి. ఎందుకంటే అవి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. సో పిల్లలకి యూనిఫామ్స్, బుక్స్తో పాటు లంచ్ బాక్సెస్ కూడా చాలా అవసరమే. సో ఒకవేళ మీరు లంచ్ బాక్సెస్ కొనాలి అని అనుకుంటుంటే ఇవి తప్పకుండా చెక్అవుట్ చేయండి. నేను మీషో నుండి కొన్నాను, చాలా బాగున్నాయండి. సో పదండి మనం ఒక్కొక్కటిగా చూసేస్తాం. సో నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను అసలు ఫోటోలు చూసినప్పుడు చాలా పెద్ద సైజ్ అనుకున్నాను. అబ్బా ఇంత పెద్దది ఎలాగబ్బా, చిన్నపిల్లలకి ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను. కానీ చాలా బాగుందండి. కరెక్ట్ అప్రోప్రియేట్ సైజ్ అనే చెప్పాలి. బ్లూ కలర్లో వచ్చింది, ర్యాండమ్ కలర్స్ ఉన్నాయి. సో ఇది దీన్ని డీటెయిలింగ్ చూసేస్తాం చూడండి. ఇది పక్కన 2 క్లాంప్స్ తోటి ఉన్నాయి. అండ్ మీకు కింద వచ్చేసి ఇలాంటివి. సో మీరు అన్నం అలాంటివి ఏదైనా పెట్టాలనుకుంటే దీంట్లో పెట్టవచ్చు. దీని సైజ్ కూడా ప్రాపర్గా ఉంది చూడండి. పిల్లల కోసం మీరు చపాతీ కావాలన్నా, చపాతీ అన్న, అన్నం అన్న ఈ కంపార్ట్మెంట్లో పెట్టేయచ్చు. దీంతో పాటు మీకు ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ ఇచ్చేసారు చూడండి. మన పిల్లలకి ప్లాస్టిక్ కంటే కూడా స్టీల్ దాంట్లోనే పెట్టి పంపించడం చాలా ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం పొద్దున మీరు ప్యాక్ చేసేస్తే, ఎర్లీ మార్నింగ్ కుక్ చేసి ప్యాక్ చేస్తే మధ్యాహ్నం వరకు అవి ఈ బాక్సెస్లో ఉంటాయి. కాబట్టి C to Eatకి మీరు మోస్ట్లీ గ్లాస్ అంటే పిల్లలు పడేస్తారు, భయం లేండి. కానీ స్టీల్దే పంపించడానికి ట్రై చేయండి. సో దీని కెపాసిటీ చూడండి, ఒక చిన్న పిల్లలకి హ్యాపీగా సరిపోయేంత. దీని మీద లిడ్ ఏమో ఇలాగే ఉంది. అంటే అయ్యో ఇది ఎయిర్ టైట్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ దీన్ని చూపిస్తాను చూడండి. సో ఇలా మామూలుగా ప్రాపర్గా చిన్నగా ఇలా పెట్టేస్తే సీట్ అవుతుంది. దాని మీద వచ్చేసి చూడండి, ఇది వచ్చేసింది ఇది. సో ఇది చూపించేస్తాను చూడండి. ఇది వచ్చేసి చక్కగా ఒక దాంట్లో మీరు కూర, ఒక దాంట్లో సలాదో, లేదంటే పిల్లలకి ఫ్రూట్సో, కట్ ఫ్రూట్సో, లేదంటే మీరు ఏదైనా స్వీట్ వాళ్ళకి ఇష్టం అవుతాయి అన్నం తిన్న తర్వాత అనుకుంటే ఈ కంపార్ట్మెంట్స్ ఎంత కరెక్ట్గా ఉన్నాయి చూడండి. అంటే చిన్నపిల్లలకు ఒక స్కూల్ గోయింగ్ చైల్డ్కి కావాల్సిన కరెక్ట్ సైజ్ అనే నాకు అనిపించింది. దీంట్లో చూడండి మీరు కూర అండ్ డిజర్ట్స్ ఏదైనా మిక్స్చర్, ఫ్రూట్స్ ఏదైనా వేయడం, కింద అన్నం. సో ఇది ఇలా పెట్టేసిన తర్వాత చూడండి దీని లిడ్ ఇలా ఉంది. సో ఇది సీ త్రూ లిడ్, చాలా బ్యూటిఫుల్, చూడడానికి కూడా చాలా బాగుందండి, ఫైబర్ది. అండ్ దీన్ని ఇలా ప్రెస్ చేసి మీరు ఇలా క్లాంప్స్ ఫిక్స్ చేశారంటే ఫినిష్, అది క్లోజ్ అయిపోతుంది టక్ టక్ అని. సో ఇప్పుడు అర్థమైంది కదా, కింద లిడ్ మీరు పెట్టినా కానీ అది ప్రెస్ చేసి టైట్గా లేదు, స్పిల్ అవుతుందా అన్న భయమే లేదు. ఎందుకంటే ఇది పైన వచ్చేసి పక్కన క్లాంప్స్ వచ్చేసరికి చక్కగా టైట్గా కూర్చుండిపోతుంది. సో ఇది చూడండి, పిల్లలకి మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ అయితే మోస్ట్లీ బాస్కెట్స్ కదా, ప్లాస్టిక్ బాస్కెట్లో ఒక నాప్కిన్, వాటర్ బాటిల్ అన్నీ వేస్తారు. సో అలాంటి దాన్ని కూడా ఎంత చిన్న బాస్కెట్లోనో పట్టేలాంటి సైజ్. ఓకే, సైజ్ మాత్రం చాలా అప్రోప్రియేట్గా ఉందండి. సో తప్పకుండా మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది, చాలా బాగుంది. ఓకే, సో మనం నెక్స్ట్ చూసేస్తాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి అక్కర్లేదా, ఆఫీసర్స్కి వెళ్తుంటారు కదండి మన హస్బెండ్స్ కూడా. సో వాళ్ళకి కూడా అప్రోప్రియేట్గా ఉంది, చిన్నపిల్లలకన్నా పట్టుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఠీకే, సో ఇది వచ్చేసి ఇది చూసేస్తాం చూడండి. దీని బ్రాండ్ వచ్చేసి ట్రూ వేర్. ఇట్స్ నాట్ టప్పర్ వేర్, ఇట్స్ ట్రూ వేర్. ఓకే, సో సిగ్నా వేర్ ఎన్నెన్నో ఉన్నాయి కదండి. సో ఎందుకంటే ఇవన్నీ చక్కగా బ్రాండెడ్. అండ్ దీంతో ఎందుకో వీళ్ళు మరి ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు చూడండి, ఒక క్లాంప్. ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చారో తెలియదు, కానీ జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడన్నా మీరు ఇలా తీసి కడిగేటప్పుడు ఎక్కడన్నా మిక్స్ అయితే చెయ్యరు అనుకోండి. కానీ ఏమో వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాదు, కానీ దీకేదో ఎక్స్ట్రా క్లాంప్. ఓకే, సో ఇది ఇలా టైట్ ఫిట్ అయిపోతుంది. ఇది పక్కన పెడదాం. సో దీనికి వచ్చేసరికి చూడండి, డీటెయిలింగ్ మంచి గ్రీన్ కలర్లో, బ్యూటిఫుల్ కలర్. అండ్ దీనికి వచ్చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఒక 1 2 3 డబ్బాలు ఉన్నాయండి. చక్కగా అంటే మనం మరీ పెద్దగా లేవు, మరీ చిన్న కూడా లేవు. చక్కగా మీరు ఒక దాంట్లో అన్నము, ఒక దాంట్లో కూర, ఒక దాంట్లో సలాడ్ అలాంటివి, లేదా స్వీట్ ఏదైనా పెట్టడానికి అప్రోప్రియేట్గా ఉందండి. లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కానీ. సో ఇది అంటే మరీ చిన్న కూడా ఏం లేదండి, మంచి కరెక్ట్ అప్రోప్రియేట్ సైజే. అండ్ ఇది చూడండి, ఇది ఇన్సులేటెడ్. సో దీంట్లో పెట్టింది ఆల్మోస్ట్ లైక్ హాట్ కేస్ లాగానే అనుకోవచ్చు మీరు. దీంట్లో పెట్టిన ఫుడ్ వచ్చేసి వామ్గా ఉంటుంది, చాలాసేపు ఫ్రెష్గా ఉంటుంది మీరు తినే వరకు కూడా. సో అందుకనేసి ఇది ఇన్సులేటెడ్ అండి. సో దీన్ని ఇలా థ్రెడ్ మోడల్లో వచ్చేసింది. ఇది వచ్చేసి ఇంకోటి ఏంటంటే చక్కగా స్టడీ దీంతో చక్కగా నైలాన్ మీకు బెల్ట్ ఇచ్చేసారు. మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవాలనుకున్నా ఓకే, లేదు హ్యాంగ్ చేసుకోకుండా ఊరికే ఇలా పట్టుకోవాలన్నా కానీ ఇలా పట్టుకోవచ్చు.
ఇది కూడా ఓ చక్కటి హ్యాండిల్ ఇచ్చేసారు. ఇది ఒక ఎక్స్ట్రా ఫీచర్ అనిపించిందండి నాకు. ఒకవేళ మీరు ఇలా కావాలంటే ఇలా పట్టుకోవచ్చు, లేదా పిల్లలు ఒకవేళ బ్యాగ్ వేసుకొని వెళ్తే ఇలా పట్టుకొని వెళ్ళొచ్చు, చక్కగా ఒక చేతిలో ఇలా పట్టుకొని వెళ్ళొచ్చు, బకెట్ పట్టుకొని వెళ్ళొచ్చు, చిన్న బకెట్. ఓకే, సో ఇది వచ్చేసి ట్రూవేర్ కంపెనీ అండ్ ఇన్సులేటెడ్ కాబట్టి మీకు బాగుంటుంది. లోపల కూడా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ కాబట్టి మీకు ఏం భయం లేకుండా హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన కిడ్స్కి. సో చిన్నపిల్లలు ఒకవేళ కిండర్ గార్డెన్కి వెళ్తున్నారు, ప్లే స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకేం పెద్ద మీరు లంచ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, 12-12:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. సో దే ఓన్లీ నీడ్ స్నాక్స్ మధ్యలో. ఓకే, సో అలాంటి వాళ్ళ కోసం చూడండి చక్కటి ఫ్రాగీ దీంతో చాలా మంచిగా ఉంది. ఇది సీత్రూ కాబట్టి వీళ్ళు మీరు ఏమైనా పెట్టినా కానీ వాళ్ళకి కనిపిస్తుంది. సో దాంతో టెంప్టేషన్ తినడానికి వాళ్ళకి ఇష్టపడతారు. సో చిన్నపిల్లలు ఎప్పుడైనా చూడండి మంచి వైబ్రెంట్ కలర్స్ అండ్ ఇలాంటివి ఏమన్నా కార్టూన్ ఇలాంటివి దాంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. అదే మీరు ఒక స్టీల్ ప్లేట్లోనో స్టీల్ గిన్నెలో సర్వ్ చేశారనుకోండి, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, సో అందుకనే నాకు ఇది చాలా నచ్చింది. దిస్ ఈజ్ అగైన్ మళ్ళీ ఏమండి మీరు ఇందాక స్టెయిన్లెస్ స్టీలే మంచిది అన్నారు, ఇది మరి ప్లాస్టిక్ది కదంటే నాట్ టు వరీ, దిస్ ఇస్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండ్ దీంట్లో మీరు ఫుడ్ ఏం పెట్టరు, జస్ట్ స్నాక్స్ పెడతారు కాబట్టి హ్యాపీగా మీరు అలాంటి భయాలు ఏం అక్కర్లేదు. దిస్ ఇస్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, ఎందుకంటే పిల్లల కోసం చేశారు కాబట్టి డెఫినెట్లీ దిల్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో దానిలో ఉన్న ఈ స్పూన్ నాకు చాలా నచ్చిందండి. ఎప్పుడన్నా వాళ్ళు చౌమీన్ ఏదన్నా మీరు వేసి ఇచ్చినా కానీ తినడానికి ఇటు సైడ్ యూజ్ చేయొచ్చు. అంటే రెండు ఫోక్ ఒకటి స్పూన్. యూజువల్లీ మీరు గమనిస్తే ఇట్లాంటి చిన్న లంచ్ చిన్నపిల్లల బాక్సెస్లో స్నాక్ బాక్సెస్లో 2 ఉంటాయి, ఫోక్ అండ్ స్పూన్. కానీ ఇది నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. చూడండి వాళ్ళు ఎటుపక్క కావాలంటే అటుపక్క యూజ్ చేసుకొని తినొచ్చు. ఓకే, సో దీంట్లో కూడా చూడండి 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదన్నా కింద మిక్స్చర్ ఏదన్నా అలాంటివి స్నాక్స్ పెట్టేసి పైన ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి పెట్టాలనుకుంటే మళ్ళీ తడిగా అవ్వకుండా చూడండి సపరేట్. అండ్ ఎంత స్మూత్గా ఉన్నాయంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఇలా గట్టిగా అతుక్కుపోయి లాగడం పీకడం అలాంటివి ఏం లేకుండా హ్యాపీగా వాళ్ళు తీసుకునేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. చాలా బాగుందండి. అండ్ అగైన్ దిస్ ఇస్ లైక్ విత్ స్పూన్ అయితే మీరు చూసారు. అండ్ దీన్ని ఇలా పెట్టేసి పక్కన జస్ట్ ఇలా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇది కూడా మీరు తప్పకుండా చెక్అవుట్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను మన మామ్స్ని ఎలా మర్చిపోతాం కదండి, మామ్స్కి కూడా ఏదో ఒకటి కావాలి కదా, అవన్నీ పిల్లలకి అయితే హస్బెండ్స్కి అయితే, అందుకనే వాళ్ళకి కూడా కిచెన్లోకి అవసరం అయ్యేది ఒకటి తీసుకొచ్చాను చూడండి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 4 బాక్సెస్. ఇవి స్క్వేర్ షేప్లో ఉన్నాయండి. అంటే దిస్ ఇస్ సెట్ ఆఫ్ 16. ఓకే, ఒక్కొక్క బాక్స్లో 4 ఉన్నాయి. ఇది స్టేకబుల్ కాబట్టి చూడండి మీకు వర్టికల్ స్పేస్ అనేది దీనిలలో యూజ్ అవుతుంది. అండ్ ఇవి సీత్రూ కాబట్టి దీనిలో పెట్టినవన్నీ మీకు క్లియర్ కనిపిస్తే అన్ని యూనిఫామ్గా ఉన్నాయి కాబట్టి దిస్ కేమ్ విత్ బ్లాక్ కలర్ లిడ్స్. చూడండి లిడ్స్ వచ్చి అన్ని బ్లాక్ కలర్ వచ్చేసాయి. మంచిగా మీకు ఆ రబ్బర్ గ్యాస్కెట్ ఉన్నందువల్ల మీకు ఏమంటారు ఎయిర్ టైట్ ఉంటాయి. మీరు లోపల ఏది పెట్టినా జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే, చక్కగా ఎయిర్ టైట్ ఉంటాయండి. లోపల ఏం పురుగులు అవి పోయే సమస్య లేదు. సో దీన్ని చూసేయండి, ఇలా ఒక సెట్లో ఇలా ఇది ఒక సెకండ్ సైజు. దీన్ని మీరు కావాలంటే ఇలా పైన వర్టికల్ స్పేస్ అన్నాను కదా, సో మీరు చూడండి 4 పెట్టొచ్చు దీని మీద. లైక్ ఇది వచ్చేసి 3rd సైజు. దిస్ ఇస్ 1st, 2nd, 3rd అండ్ 4th వచ్చేసి చిన్నగా ఉందండి. సో మీరు ఏదైనా చిన్న కొన్నిసార్లు ఏంటంటే మనం తెచ్చినప్పుడు ఎక్కువ ఉంటాయి క్వాంటిటీ, అవి తక్కువ అయితే కొద్దీ మీరు చిన్న వాటిలో కూడా షిఫ్ట్ చేసుకొని మళ్ళీ దీంట్లో రీయూజ్ చేసుకోవచ్చు వాటిని. సో చూడండి ఇది దీని మీద అన్ని ఈ లిడ్స్ ఇలా పెట్టేసినప్పుడు మీకు ఒకదాని మీద ఒకటి, ఎందుకంటే ఈ షేప్ అలా ఉంది కదా, చూడండి ఎంత పై వరకు మీరు యూజ్ అంటే స్టేక్ చేయొచ్చు. అంటే వర్టికల్ స్పేస్ ఎంత యూజ్ అవుతుందో చూడండి. సో ఇవి పెడితే కూడా ఎంత చక్కగా గ్లాస్ ఫినిష్లో ఉన్నాయి. కానీ ఇవి ప్లాస్టిక్ అనుకోండి, పాలీకార్బోనేట్, ఇవి అన్బ్రేకబుల్ ఉంటాయి. ఓకే, సో విత్ నైస్ బ్లాక్ కలర్ లిడ్స్ అండ్ ఎయిర్ టైట్ లిడ్స్ తోటి వచ్చేసాయి కాబట్టి మీకు ఒకవేళ మీరు ఇన్ని మాకు అవసరం లేదు, ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటే యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ ఇన్సైడ్. లైక్ ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసి పక్కన పెట్టేయచ్చు.
సో మీరు కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీకు 2 సెట్సే సరిపోయాయి అనుకోండి, 2 సెట్స్ యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఒక దాంట్లో ఒకటి వేసిస్తే అన్ని 4 లిడ్స్. అండ్ వీళ్ళు చూడండి దీంతో పాటు మీకు 4 స్పూన్స్ కూడా ఇచ్చారు, చిన్న చిన్న స్పూన్స్ ఇలాంటివి. ఓకే, సో నేను అనుకోవడం ఏంటంటే ఇలాంటి స్పూన్స్ చూడండి చక్కగా ఏదైనా స్కూప్ చేయడానికి ప్రాపర్గా ఉన్నాయి. సో 4 బాక్సెస్తో పాటు కంటైనర్స్తో పాటు 4 స్పూన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో నేను అనుకుంటాను చూడండి, పెద్ద పెద్ద మసాలాలు పప్పులకైతే మనం ఇది యూజ్ చేయమనుకోండి, ఈ చిన్న లాస్ట్ సైజ్ ఉంది చూడండి, దీంట్లో మీరు ఏదైనా మసాలా పౌడర్స్ అలాంటివి పెడితే చక్కగా దీంట్లో వేసేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటిది మీకు చూడండి, మీకు ఇలాంటి బాక్స్లో వచ్చేసింది, ఇలాంటి ప్యాకేజింగ్లో వచ్చింది, ప్రాపర్ ప్యాకేజింగ్లో వచ్చింది చూడండి. సో మీకు కనిపిస్తుందా, 1 2 3 4 సెట్స్, 4 సెట్స్లో ఒక్కొక్క దాంట్లో 4 ఉన్నాయి. సో 16 పీసెస్. ఓకే, మీరు ఇంత జస్ట్ ఒక 4 ఇంత సైజు ఉన్నాయి చూడండి, 1 2 3 ఇంత సైజులో 4 సెట్ అయితే దానిలో మీరు 16 బాక్సెస్ పెట్టవచ్చు, వర్టికల్ స్పేస్ ఫుల్గా యూటిలైజ్ చేయొచ్చు. ఓకే, సో అన్నీ సీ త్రూ కాబట్టి చాలా బాగున్నాయి. సో మీరు తప్పకుండా చెక్అవుట్ చేయండి, వీటన్నిటివి నేను లింక్స్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుస్తూనే ఉందాం. వెళ్ళే ముందు ఒకవేళ నేను వేసుకున్న ఈ డ్రెస్ ఆనియన్ పింక్ది మీకు ఒకవేళ నచ్చితే, దీన్ని కూడా నేను వీడియో చేశానండి. సో ఒకవేళ నచ్చితే దీన్ని కూడా మీకు లింక్ ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ until we meet next time, this is Mamta saying bye bye, take care, keep shopping, keep smiling, bye bye.